హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య వ్లాగ్ ఛానల్ అండి. ఈరోజైతే ఆనక సాంబార్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్న తర్వాత నూనె తగినంత వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని క్యారెట్ వేసుకొని గిర్ర తిప్పేయాలండి. తర్వాత మిరపకాయలు వేసుకున్నాక టమాటా కూడా వేసుకొని గిర్ర తిప్పేసుకోవాలండి. మా ఆయన అయితే ఏం కూర వేస్తున్నావు అంటే ఆనకాయ సాంబార్ వేసిన అంటే ఏంది అరటికాయ సాంబార్ అన్నాడండి. కాదు ఆనకాయ సాంబార్ వేసిన అంటే అవునా అని వీడియో అయితే తీస్తున్నాడు. ఇప్పుడైతే సాంబార్ పొడి అయితే దాంట్లో అయితే వేసుకొని గిర్ర తిప్పేస్తున్నాను. తర్వాత అయితే అల్లం వేసుకోవాలి, తర్వాత పసుపు కూడా వేసుకోవాలి, తర్వాత ధనియాల పొడి వేసుకున్న తర్వాత కారం తగినంత కారం వేసుకోవాలి, మొత్తం తిప్పేసుకోవాలండి. తర్వాత ఆనకాయలు కోసినవి దాంట్లో అయితే వేసేసుకొని మొత్తం తిప్పేసుకోవాలి. తర్వాత లోటని నీళ్ళు అయితే పోసేసుకోవాలండి. ఆనకాయలు మస్తు రేటు ఉన్నాయండి. ఇప్పుడైతే తగినంత నీళ్ళు అయితే పోసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి. కాస్త ఉడికిన తర్వాత కరివేపాకు కొంచెం 2 రెమ్మలు అయితే తీసేసుకొని దాంట్లో అయితే వేసుకోవాలండి. కరివేపాకు అయితే కాస్త అయితే తిప్పేసుకొని మూత అయితే పెట్టేయాలండి. ఇప్పుడైతే ఆనకాయ సాంబార్ అయితే రెడీ అయింది. ఉప్పు తగినంత వేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మేము ముందు ఉంటాను. అందరికి బాయ్ అండి.